నవజాత శిశువుల సంరక్షణలో బ్లూ రైన్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలలో కొత్త రికార్డును నమోదు చేసుకుందని హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం సుభశేఖర్ రెడ్డి చెప్పారు. 102 మంది శిశువులు 1.1 కేజీ లోపే జన్మించారని, అందులో 3 మాత్రం 500 గ్రాములు, 600 గ్రాముల లోపే జన్మించడం జరిగిందని, వారిని కూడా వైద్య చికిత్స ద్వారా రక్షించగలగడం గొప్ప విషయమని అన్నారు. నవజాత శిశువుల సంరక్షణకు ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్లే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగామని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుల పేరెంట్స్ డాక్టర్ ఎం సుభశేఖర్ రెడ్డి, డాక్టర్ అనుపమ, డాక్టర్ సృజన మెడికల్ టీంను స్థానిక దంటువారి వీధిలోనున్న బ్లూ రైన్ హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజాత శిశువుల పేరెంట్స్ ఎం దీప్తి, బోరా రమ్యతో పాటు పలువురు పాల్గొని పుష్పగుచ్చాలతో సత్కరించారు. బ్లూ రైన్ హాస్పిటల్స్, చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్స్లలో వైద్య సేవలకు అవసరమైన రాయితీతో కూడిన ఆర్థిక సహకారాన్ని ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ అందిస్తుందని, ప్రధానంగా బేబీ శిశువుల సంరక్షణకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సుభశేఖర రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్లూ రైన్ హాస్పిటల్ పరిపాలనాధికారి పద్మాకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. విచ్ నెవర్ హ్యాపెండ్ ఆర్ ఇది జరగదులే అనే కాలంలో మనం చెప్పేది ఈజీగా జరుగుతున్నాయి. మాకు బెంగళూరులో ఈజీగా చేసేవాళ్ళం, బట్ ఇక్కడ ఈ విధంగా చేయడం విత్ దీస్ ఎఫర్ట్స్, విత్ దీస్ స్ట్రక్చర్స్, మనం స్టిల్ వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ సక్సెస్ ఫర్ ద కిడ్స్. ఫస్ట్ పేరెంట్స్ హ్యాపీనెస్, దే ఆర్ సో హ్యాపీ. ఒకటి, ఇన్ ద సేమ్ ప్లేస్ దే ఆర్ హ్యాపీ, దే హ్యావ్ అబండెంట్ సపోర్ట్ ఇన్ ద ఓన్ ల్యాండ్. ఈ ఊర్లో కాబట్టి వాళ్ళకి అంత సపోర్ట్ దొరుకుతుంది. ఎక్కడో బయట సిటీకి పోతే ఎవరు సపోర్ట్ ఉంటుంది? రెండింతల ఖర్చులు, హాస్పిటల్ ఖర్చు అయితే బయట ఉండే ఖర్చు ఇంకో ఖర్చు తగ్గించాము. ప్రెగ్నెన్సీ నిలబెట్టాము, వాళ్ళ బేబీస్ని హ్యాపీగా ఇచ్చాము. ఆరోగ్యంగా ఉండే బేబీస్ అంటే బ్రతికారు పోయారని కాదు, ఆరోగ్యంగా మళ్ళీ 1 ఇయర్కి అంతా వాళ్ళు నడవగలగాలి, అటువంటి బేబీస్ని ఇచ్చాం. సో దట్ బికేమ్ ఏ ఫీల్. అవుట్ 45 to 50 years ఆఫ్ ద మెడికల్ హిస్టరీ ఇన్ కాకినాడ ఇది ఎక్కడ ఎప్పుడు జరగండి. అండ్ వీ మేడ్ దట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద టీమ్ ఎఫర్ట్స్. ఆ టీమ్ ఎఫర్ట్ ఎవరు అంటే ఫస్ట్ ఆబ్స్ట్రిషన్, తర్వాత మాకు ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్, మా డాక్టర్స్, మా నర్సులు. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ బేబీ మీద హోప్, మా మీద నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్. బికాస్ పేరెంట్స్ కంటిన్యూస్గా 1.5 month మాకు సపోర్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం. బట్ దీంట్లో ఆబ్వియస్గా కొంతమంది దగ్గర ఆబ్వియస్గా కొంచెం మనీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు. బట్ ఇవ్వలేని వాళ్ళు కూడా మేము ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ని హెల్ప్ అడిగాం. మేము రానంత వరకు 1 kg కంటే తక్కువ బిడ్డలు ఎప్పుడైనా వస్తే, ఆడబిడ్డలు అయితే కన్నా కొన్ని తీసేసి వెళ్ళిపోవడమో, లేదు అంటే ఇక ఎక్కడికైనా తీసుకొని వద్దులేండి సార్ అనడమో జరిగేది. బట్ ద మూమెంట్ మేము వచ్చిన తర్వాత ఈ విధంగా ఆడబిడ్డలకు బ్రతికే కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కంటే. సో వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం మాకు సపోర్ట్ చేయడం వల్ల దగ్గర 22 మంది గర్ల్ బేబీస్ ఆర్ సర్వైవింగ్ ఆన్ ది ఎర్త్ బికాస్ ఆఫ్ ద ధృతి ఫౌండేషన్. వాళ్ళు ఏ రూపాయి పెట్టుకోకపోయినా వాళ్ళకి సపోర్ట్గా ధృతి ఫౌండేషన్ ట్రస్ట్ హెల్ప్ చేసి వాళ్ళని నిలబెట్టి ఈరోజు భూమి మీద వాళ్ళందరూ బ్రతుకున్నారు. వాళ్ళ కేపబిలిటీని ఆ విధంగానే నిలబెట్టగలిగింది ట్రస్ట్. సో ఆ విధంగా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాం. మాలాగా ఇంకా చాలామందిని ఆలోచించమని చెప్తాను. ఇట్స్ నాట్ మేము చేసామంటే ఇంకా చాలామంది కూడా చేయగలరు. సో సీయింగ్ అస్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ విల్ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ నౌ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆబ్స్టిషన్స్ ఆర్ రెడీ టు టేక్ నౌ. ఇంతకుముందు ఆబ్స్టిషన్స్ వెనక్కి వచ్చేవాళ్ళు, బట్ నౌ ఆబ్స్టిషన్స్ ఆర్ రెడీ టు టేక్ దట్ రిస్క్. ఎందుకంటే బ్యాకప్ మేము ఉన్నాం కాబట్టి ఈక్వల్లీ మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ మోటివేటింగ్ దెమ్, దే ఆర్ గెటింగ్ మోటివేటెడ్. సో కంప్లీట్ సొసైటీ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ మోడ్ now. Thanks for all the support that has been provided by the obstetricians, parents, our team efforts, doctors and the press. టీమ్ డాక్టర్స్లో ఒకదాన్ని అండి. థ్యాంక్ యూ సుభశేఖర్ సార్. అసలు ఈ హాస్పిటల్లో కేర్, పిల్లలకి ఇచ్చే కేర్ చాలా నీట్గా క్లీన్గా ఇస్తారు. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి అస్సలు ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి వచ్చాయంటే అవి ఇంకా లిటరల్గా వాళ్ళకి చాలా సీరియస్ అయిపోతాయి. సో ఈ హాస్పిటల్లో చాలా క్లీన్గా ఉంటాయి. ఐసీయూస్ కానీ కేర్ ఇన్ ది ఐసీయూ కూడా చాలా నీట్గా ఉండి యూజువల్గా పిల్లలకి అంత ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందరి నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా పేరెంట్స్ అందరికీ కూడా ముందరి నుంచి కౌన్సిల్ చేస్తూ ఉంటాం ఎవ్రీ డే. ముందరి నుంచి అసలు బిడ్డ పుట్టక ముందరి నుంచే యాంటీనేటల్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి సపోజ్ బిడ్డ బయటకు వచ్చాక ఎలా చూసుకోవాలి, ముందరి నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి,
చూసుకోవాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వెచ్చగా ఎలా ఉంచాలి, ఇలాంటి ఫుల్ కేర్ అంతా కూడా ముందరి నుంచి చూపించి వాళ్ళకి 1 వీక్ పాటు కంప్లీట్గా బిడ్డతో అసోసియేషన్ అలవాటు అయ్యాక అప్పుడు బిడ్డల్ని వాళ్ళ చేతులకి ఇస్తాము. ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ది నర్సింగ్ స్టాఫ్ అండ్ ప్రెసోవియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు వచ్చేసి 680 grams పుట్టారు. బట్ ఫార్చునేట్లీ మా ఇద్దరు బేబీస్ కూడా చాలా హెల్దీగా సర్వైవ్ అయ్యారు బికాజ్ ఆఫ్ శేఖర్ సార్. ఎందుకంటే సార్ ఇచ్చిన మోటివేషన్ కానీ, మెడికేషన్ కానీ, టేకింగ్ కేర్ కానీ చాలా 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 బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మా బాబు 14 days వెంటిలేషన్లో ఉన్నాడు. అంత వెంటిలేటర్ మీద ఉన్నా కూడా సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల, మానిటరింగ్ వల్ల ఎవ్రీ అవర్ సార్ మాకు వీడియోస్ పంపించారు, బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి అని. అంత టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని. సో దట్ మా పిల్లలు అనే వాళ్ళు ఇలా సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు 5th month నడుస్తుంది, మొన్నే వచ్చింది. అండ్ ఇద్దరు కూడా 3 kgs ఉన్నారు. దట్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు శేఖర్ సార్. ఎందుకంటే మదర్ ఎలా ఉండాలి, యాజ్ అ నర్స్గా ఎలా ఉండాలి, యాజ్ అ మదర్గా ఎలా ఉండాలి, మెడికేషన్ ఎలా ఇవ్వాలి, బేబీస్ని ఎలా టేక్ కేర్ చేయాలి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సార్ ఇస్తారు. కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది పేరెంట్స్కి. ఇందులో మదర్ది ఎంత పార్ట్ ఉందో ఫాదర్ది కూడా ఈక్వల్గా అంతే పార్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు ద బ్లూ రైన్ హాస్పిటల్, బికాస్ మా బేబీస్ ఇంత సర్వైవ్ అయ్యారంటే కారణం బ్లూ రైన్ హాస్పిటల్ అన్న శేఖర్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ నర్సెస్ అంత టేక్ కేర్ చేస్తారు, వాళ్ళ పిల్లల్లో చూసుకుంటారు మా పిల్లల్ని కూడా. సో ఐ రియలీ థ్యాంక్ దమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. 7th month డెలివరీ అయ్యింది ఈ ఇయర్ June 25th. సో వీళ్ళు లో బర్త్ బేబీస్ కూడా ప్రీ టర్మ్, అందువల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉండే. ఇక్కడ ఈ డాక్టర్ గారి వల్ల వీళ్ళు చాలా ఇప్పటివరకు సర్వైవ్ అయ్యారు. చాలా కేర్ బాగుంది ఇక్కడ, స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ. డాక్టర్ అయితే ఇంకా అసలు అతను ఎప్పుడు తింటున్నారో కూడా మాకు తెలీదు, అంతా 24 hours అవైలబిలిటీ, చాలా కేర్ తీసుకున్నారు. అసలు ప్రతి ½ an hourకి మానిటరింగే. సో అందుకే అనుకుంటా మాకు చాలా ట్రైనింగ్ కూడా ఇచ్చారు, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీను. ఇంకా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ చెప్పడం వల్లే మేము ఇలా ఎక్స్ట్రా కేర్తో చూసుకున్నాం వీళ్ళని. సో అప్పుడు చాలా లో బర్త్ బేబీస్ అంటే 1.5 అలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 4 kgs వచ్చారంటే అంతా సార్ ఇచ్చిన మెడికేషన్ వల్లనే. అందుకే ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్నారు 6th month వచ్చేటప్పటికి.